దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో ఆయన మాట్లాడబోతున్నాడు. ఆయన ప్రసన్నత, ఆయన కృప. ఎందుకు మనము అంతసేపు స్తుతిస్తామంటే ఆయన మన స్తుతులు వినాలి. మనం ఆయన ఎంత ప్రేమిస్తున్నామో మనం ఆయనకి తెలియపరచాలి. We need to express our love towards the Lord. ఆయన కృపగల దేవుడు, ఆయన సర్వశక్తి మంతుడు. Wow. Let's go to the word of God. కీర్తనలు 84వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూసుకుందాం. Psalm 84 verse number 10. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారాలలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము యొద్ద నుండుట నాకు ఇష్టము. వావ్. మనల్ని సృష్టించింది సృష్టికర్త, మనల్ని కాపాడుతుంది దేవుడు. ఏ నరుడు మనల్ని కాపాడలేదు, ఏ మనిషి మనల్ని కాపాడలేదు, ఏ జంతువులు మనల్ని కాపాడలేదు. వాళ్ళు కాపాడారు, వీళ్ళు కాపాడారు అని అనుకుంటా ఉంటాం. బట్ బిహైండ్ ద స్క్రీన్ దెర్ ఇస్ గాడ్. ఇక్కడికి నేను బయలుదేరి వస్తుంటే ప్రభు నాకు ఇచ్చిన ఒక చక్కటి మాట. నీ ఆవరణములో 1 దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 రోజులు అని మనం ఆలోచిస్తే 3 సంవత్సరాలు పడుతుంది. ఓకే, 1 సంవత్సరానికి 365 రోజులు. అట్లా మనం చూసుకున్నట్లయితే 1000 దినాలంటే 3 సంవత్సరాలు. ఈరోజు ఒక వ్యక్తి డ్యూటీకి వెళ్ళకపోయినా, ఆఫీస్కి వెళ్ళకపోయినా, ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళకపోయినా మీకు ఎంతో నష్టం వస్తుంది, లేదా మీరు వెళ్తే మీకు ఎంతో లాభం వస్తుంది. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వస్తే మనకేంటి? ఎందుకు మనం ఈరోజు సెలవు పెట్టుకొని రావాలి? ఆదివారం సరిపోదా? లేదా ఆదివారం కూడా ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? ఈ భూమి మీద ఎంత పెద్ద ఉద్యోగమైనా నువ్వు చెయ్యి, ఎంత పెద్ద వ్యాపారమైనా నువ్వు చెయ్యి, ఎంత పెద్ద గొప్పింట్లో నా ఇల్లు 10 కోట్లు అని ఒకవేళ నువ్వు అనుకుంటే దానికంటే గొప్పది దేవుని సన్నిధి. ఆమేన్, ఆమేన్. నీ ఉద్యోగము 10 లక్షల జీతమేమో నెలకి, సంవత్సరానికి 20 లక్షలు, దానికంటే దేవుని సన్నిధి చాలా గొప్పది. ఆమేన్. నీకు చాలా ఆస్తిపాస్తులు, ప్రాపర్టీస్, బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు చాలా ఉండొచ్చు. వాటన్నిటికంటే దేవుని సన్నిధి చాలా గొప్పది. సో గాడ్ ఈజ్ మెజరింగ్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ మెజరింగ్ విత్ డేస్. ఒక్క రోజు, ఒక దినము మనము దేవుని సన్నిధిలో మనం గడిపితే 1000 దినముల కంటే ఎక్కువ శ్రేష్టమని భక్తుడైన దావీదు రాస్తున్నాడు. ఆమేన్. సో గుడ్ దట్ మీరందరి రోజు వచ్చిన వారు మీరు ధన్యులు. మీరు ఏ ఆఫీసుల్లో, ఏ ఉద్యోగాల్లో, ఏ బిజినెస్లో, ఏ థియేటర్లో, ఏ బార్లో, ఏ పబ్బులో, లేదా ఎక్కడో రకరకాల చోట్ల, వీధుల్లో, రోడ్ల మీద ఎండలకి, వానలకి మీరు లేరు. వాటన్నిటికన్నా ప్రశస్తమైన, శ్రేష్టమైన దేవుని సన్నిధిలో మీరు ఉన్నారు. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ చర్చ్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ వాల్స్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్. నేను దేనికి వేరే వాటి గురించి మాట్లాడలేదు. యు ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. నీ ఆవరణములో 1 గంట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే నువ్వు 1000 దినాలు పొందుకునే లాభము ఈ ఒక్క రోజులో పొందుకుంటావు. ఆమేన్, ఆమేన్.
సో ఈ లాభము, ఈ ఆశీర్వాదము మేబీ ఈరోజు మీరు చూడకపోవచ్చేమో, రానున్న దినాల్లో మీరు చూసి తీరుతారు. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు టైం తీసుకొని, సమయాన్ని మీరు తీసుకొని, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీ పొలములో అవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుని సన్నిధిని ఇష్టపడి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా. 1000 రోజుల కంటే ఈరోజు చాలా ఆశీర్వాదం మీలో ఉంటుంది. ఆమెన్. 1000 దినాలు నువ్వు కష్టపడ్డావా, ఒక్కరోజు దేవుని సన్నిధికి వచ్చావా, ఆ 1000 దినాల కష్టపడిన దానికంటే ఈ ఒక్కరోజు వచ్చిన దాని ఆశీర్వాదము ఎక్కువ ఉంటుంది. ఆమెన్, ఆమెన్. సో చాలామంది ఆఫీసులో, ఉద్యోగాల్లో, బిజినెస్లో వాళ్ళు చెప్తా ఉంటారు, మా ఉద్యోగంలో చేరితే, మా వ్యాపారంలో చేరితే, మా ఆఫీస్లో చేరితే మీకు బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి. దేవుడు కూడా చెప్పుకోవాలి కదా. మరి దేవుని సన్నిధికి వస్తే ఏమో జరుగుతుంది మనకు? దేవుని సన్నిధికి వస్తే ఏం జరుగుతుంది మనకు? వాళ్ళు పబ్లిసిటీ, మార్కెటింగ్ చాలా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేయండి, అక్కడ ప్లాట్లు ఇన్వెస్ట్ చేయండి, ఈ పొలం కొనుక్కోండి, ఆ పొలం కొనుక్కోండి అని దే ఆర్ షోయింగ్ సమ్ బ్లెస్సింగ్. ఒక ఆశీర్వాదాన్ని చూపిస్తూ ఉన్నారు అందరు. కానీ ఒక్కటే కాదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు చాలా పొందుకోవచ్చు. ఆమెన్. మేబీ యు ఆర్ సిక్, మేబీ యు ఆర్ పోర్, మేబీ మీకు బలహీనతలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, తర్వాత రకరకాల ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా నీవు దేవుని సన్నిధికి వచ్చావా, అది 100% పోయి తీరుతుంది. ఆమెన్, ఆమేన్. యా, మీరు ప్రాబ్లం సొల్యూషన్ లేని చోటకి మీరు వెళ్ళట్లే, సొల్యూషన్ ఇచ్చే చోటకి మీరు వస్తున్నారు. హల్లెలూయా. సో దిస్ ఇస్ వేర్ యూ కెన్ ఫైండ్ సొల్యూషన్స్. నీ జీవితంలో, నీ యొక్క లైఫ్లో సొల్యూషన్ లేదా, ఇక్కడికి వచ్చి కూర్చో, నీ జీవితానికి సొల్యూషన్ దొరుకుతుంది. ఆమెన్, ఆమెన్. సో 1000 దినాల కంటే ఈరోజు చాలా విలువైనది. ఒక దర్శనాన్ని చూస్తున్నాను. చాలామంది వ్యక్తులు జీవితాల్లో ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, నా జీవితము ఆగిపోయిందా అని ఒక ప్రశ్న, ఒక స్వరం నాకు వినపడుతుంది. నా జీవితము ఆగిపోయిందా, నా జీవితం ఆగిపోయిందా, దేవుడు నా జీవితాన్ని ఆపేశాడా, నా జీవితాన్ని దేవుడు పాజ్ బటన్ నొక్కి ఆపేశాడా, లేదా నా జీవితం నేనే ఆపేసుకున్నానా, లేదా నా లైఫ్ ఆగిపోయిందా అని చాలామంది ఇక్కడ అనుకుంటున్నారు. ఒకవేళ నువ్వు అనుకుంటే, నువ్వు పురుషుడు అయినా స్త్రీవైనా, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. And I felt like my life has been stopped. నా జీవితం ఆగిపోయిందని నేను అనుకుంటున్నాను బ్రదర్. నా జీవితాన్ని ఎవరో ఆపేశారని నువ్వు అనుకుంటున్నావా? నా కెరీర్ ఆగిపోయింది, నా లైఫ్ ఆగిపోయింది, నా వివాహ జీవితం ఆగిపోయింది, నాకు పిల్లలు పుట్టడం ఆగిపోయింది, ఎక్కడో ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఆగిపోయాను అని ఎవరికైనా ఫీలింగ్ ఉంటే, యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. ఎవరికి లేదా? ఐ నో సో మెనీ పీపుల్. నేను చాలామంది చూశాను. అందరి లైఫ్లు వెళ్తున్నాయా స్మూత్గానే? జీవితాలు పోతున్నాయా? వెళ్తున్నట్టు నటిస్తున్నారు, వెళ్తున్నట్టు అనుకుంటున్నారు. కానీ కొందరు జీవితాలు వెళ్ళట్లే ముందుకి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. సో దే ఆర్ నాట్ గోయింగ్ ఫార్వర్డ్. ఎక్కడో ఆగిపోయారు. సో అంటే ఎవరన్నా వేరే వాళ్ళు అనుకుంటారని బాధపడుతున్నారేంటి? నో, బాధపడకండి, భయపడకండి. ఇఫ్ యు రైజ్ యువర్ హ్యాండ్, యా, దెర్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ యూ. దెర్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ యూ. దెర్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ యూ. ఏమనుకుంటున్నారు మీరు? లైఫ్ ఆగిపోయింది అనుకుంటున్నారా? జీవితం ఎక్కడో ఆగిపోయింది అనుకున్నారా? గట్టికి చెప్పలు కొట్టిన సిస్టర్ గారికి, I saw her, the Lord saw her. మిగతా వాళ్ళ జీవితాలు చాలామంది ఆగాయి, ఇంకా చాలామంది లేయాలి. I saw many people and who are thinking my life has been stopped. నా జీవితం ఆగిపోయింది, నేను ఇక్కడే ఉండాలా, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చా, నా జీవితం ఇంతేనా, ఇంకేదన్నా నెక్స్ట్ లైఫ్ ఉందా, నా లైఫ్ ఇక్కడే ఉందా, ఇంకేదన్నా ఉందా, నా జీవితానికి ఒక నెక్స్ట్ పార్ట్ 2 ఏమన్నా నా లైఫ్కి ఏదన్నా ఉందా అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, I'm calling you once again. If you are there, you can raise your hand. Yeah, నీ మనసులో ఉందా తలంపు? You are thinking, మీరు ఆలోచిస్తున్నారా అలా, నా జీవితం ఆగిపోయిందని? వినబడలే? ఆలోచిస్తున్నారా? యా, కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక 20 సార్లు చెప్తే లేరా? I saw many people and you are thinking, నా జీవితం ఆగిపోయింది అని మీరు అనుకుంటున్నారు, నా లైఫ్ ఆగిపోయింది అనుకుంటున్నారు. ద లార్డ్ షోడ్ మీ బిఫోర్ ఐ కమ్ హియర్. నేను ఇక్కడికి రాకముందు దేవుడు నాకు చూపించాడు. కొందరు అనుకుంటున్నారు, ఇంకోటి ఎక్కువ మొత్తాదులో స్త్రీలు అనుకుంటున్నారు, ఐ సా ఓన్లీ 3, 4, 5, 6 men. నా లైఫ్ ఆగిపోయింది, నా లైఫ్ ఆగిపోయింది. బతికే ఉన్నాం మనం, కానీ మన లైఫ్ ఆగిపోయింది. బతికే ఉన్నాం కానీ మన లైఫ్ ఎక్కడో ఆగిపోయింది. అక్కడే ఉంది, స్టాగ్నెంట్గా ఉంది, స్టాగ్నెంట్గా ఉంది. మీలో ఎదుగుదల లేదు, మీలో గ్రోత్ లేదు,
మీరు ఆగిపోయారని మీకు అనిపిస్తే దెర్ ఈజ్ ఎ వర్డ్ ఫర్ యూ ఆల్. ఒక మాట మీకుంది ఈరోజు. ప్రభు ఒక మాటను తీసుకొచ్చాడు. ఆయన ఒక మాట ఈరోజు మీకు చెప్పబోతున్నాడు. నా లైఫ్ ఆగిపోయిందా, నా లైఫ్ ఆగిపోయిందా, నా జీవితం ఆగిపోయింది, నేను ఎక్కడో ఆగిపోయాను, నన్ను ఎవరు ఆపేశారు అని చాలామందికి ప్రశ్నలు ఉన్నాయి. వై ఐఎమ్ రిపీటింగ్ డే బై డే, వన్ బై వన్. ఎందుకు నేను రిపీట్ చేస్తున్నానంటే ఇంకా చాలామంది ఉన్నారని అర్థం. మీకు ఒక మాట ఉంది, దేవుడు ఒక మాట తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు ఈరోజు. ఓకే, కొన్ని ఒప్పుకోలేం అందరి ముందు. ఒకవేళ నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి పాస్టర్ గారు ఇందాక చెప్పింది నేను నా గురించి చెప్పాను, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాను నేను. సో ఇఫ్ ఐఎమ్ కాలింగ్ యూ ఫ్రమ్ ద ఆల్టర్, సో దిస్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్. సో యూ నీడ్ టు ఒబే మై ఇన్స్ట్రక్షన్స్. దేవుడు చెప్తున్న మాటలు మీరు శ్రద్ధగా మీరు వినాలి. మీ గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీరు డెఫినెట్గా దాన్ని తీసుకోవాలి. విరిగిపోయావా అంటే అవును అంటే లే విరిగిపోలేదు, నేను బాగానే ఉన్నాను అని అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎదుగుతున్నావు అంత లైఫ్ అంతా బాగానే ఉంది అనుకోవడం నీ మూర్ఖత్వం. బికాజ్ యు ఆర్ ఇన్ బ్లైండ్నెస్. నువ్వు చీకట్లో ఉన్నావు, గుడ్డితనంలో ఉన్నావు. సో లెట్స్ సీ సంథింగ్ గుడ్ లైఫ్. నెక్స్ట్ ఈ మార్చ్ నుంచి మనం ఒక కొత్త లైఫ్ని చూద్దాం. న్యూ థింగ్స్ ప్రారంభం అవ్వాలి, కొత్తవి మీ జీవితంలో ప్రారంభం అవ్వాలి. ఎన్నో ఉన్నాయి, జీవితాలు ఆగకూడదు. అపవాది ఆపేస్తాడు మన జీవితాల్ని. ఎన్నో రోజులు పెళ్ళయి ఉంటుంది, పిల్లలు పుట్టుండరు. ఎన్నో రోజులు ఉద్యోగం కొరకు ట్రై చేస్తూ ఉంటాం, మన జీవితం ఎక్కడో ఆగిపోయి ఉంటుంది. ఎవరో వచ్చి ఫ్రెండ్స్ మన జీవితాలను ఆపేస్తూ ఉంటారు, ఎవరో మన జీవితాలని బ్లాక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు, మనల్ని టైంపాస్ చేస్తుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు, మనల్ని అవసరానికి వాడుకుంటూ ఉంటారు. సో బీ కేర్ఫుల్. అవర్ లైఫ్స్ ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఆమేన్. మీ అందరికీ దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. నా జీవితం ఆగిపోయింది, నేను ఆగిపోయాను, నేను బలహీనపడ్డాను, నేను కృంగిపోయాను, నేను లేవలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నా, పరిగెత్తలేకపోతున్నాను ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా, నా ప్రభు నీతో ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. డెఫినెట్లీ ఈ వాక్యం అయిపోయిన తర్వాత నీ నిర్ణయం మారుతుంది, నీ ఆలోచన మారుతుంది, నీ తలంపు మారుతుంది, నీ కోరిక మారిపోద్ది. ఆమేన్. లెట్స్ గో టు హోషేయ. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. వావ్. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబనోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. చాలుమా. ఆమేన్. వావ్. ఇప్పుడంతా మంచు పోయి ఎండాకాలం వచ్చేసింది. ఆల్మోస్ట్ మనము ఎండాకాలంలోకి ఎంటర్ అయిపోయాం. భక్తుడైనటువంటి ప్రవక్త ఈ విధంగా రాస్తున్నాడు. ఒక మంచు చెట్టు మీద ఏ విధంగా ఉంటుందో అలా నేను ఉంటానంటున్నాడు. ఈరోజు మీరు ఒకవేళ హిమాలయాలకు వెళ్ళినా, సమ్ ఫారిన్ కంట్రీస్కి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళకి మంచు ఎక్కువ కురుస్తుంది. మంచు కురిసినప్పుడు ఆ చెట్లు కనిపించవు, ఓన్లీ మంచే కనపడుతుంది. ఆమెన్. సో ఆ చెట్టు ఒప్పుకోకపోయినా ఆ మంచు ఆ చెట్టు మీద పడినప్పుడు ఆ చెట్లన్నీ తెల్లగా ఉంటాయి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు, విశ్వాసులు, బిలీవర్స్ వాళ్ళందరూ యూఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ఫొటోస్ పంపిస్తూ ఉంటారు. స్నో టైం అప్పుడు, అన్న మా ఇల్లు ఇలా ఉంది, మా ఇల్లంతా కూడా మంచుతో గడ్డలతో నిండిపోయింది, వాళ్ళ చెట్లు కానీ వాళ్ళ ఇల్లు అన్నీ, వాళ్ళ కారు అన్నీ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ మీద మంచు పడిపోయి తెల్లగా కమ్మిపోయి వాళ్ళకి అసలు ఏం అర్థం కాక వాళ్ళు అలా ఉంటున్నారని వాళ్ళు నాకు చూపిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ చదవండి మా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ సర్మన్, మీ లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉండెదను. వావ్. చాలుమా. 1 by 1 ఐల్ కమ్. చెట్టునకు మంచు ఏ విధంగా అలా పడి ఉంటుందో నేను
ఒక వ్యక్తికి అలా ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ మంచు చెట్టు మీద పడుతుందో ఆ చెట్టు కనపడదు, ఆ మంచే కనపడుతుంది. ఆమేన్. ఈరోజు దేవుడు మన మీద ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనం కనపడం, దేవుడే అనేకులకు మనలో నుండి కనబడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో కొన్నిసార్లు మనము దేవుడితో ఉన్నప్పుడు, దేవుడితో లేనప్పుడు, మంచు మన మీద పడినప్పుడు, దేవుడు మనకు తోడుగా లేనప్పుడు, మన క్రియలు, మన పనులు, మన యొక్క జీవితంలో ఉన్న చేదు అందరికి కనబడుతూ ఉంటుంది. మన పాపము, మన చీకటి, మన అలవాట్లు, మన వ్యసనాలు, మన క్యారెక్టర్ అన్నీ కనపడుతూ అందరికీ, అమ్మ వాడా కోపిస్తోడు, వాడి జోలికి పోకండి, వాడి దగ్గరికి వెళ్ళకండి, వీడా దొంగ, వాడి జోలికి వెళ్ళకండి, వీడా దుర్మార్గుడు, వీడు ఎప్పుడు చూసిన అబద్ధాలు చెప్తుంటాడు, వీడి దగ్గరికి వెళ్ళకండి అని చాలామంది ఒక్కొక్కరు సర్టిఫై చేస్తూ ఉంటారు. సో ఈ వ్యక్తి అలా, ఆ వ్యక్తి అలా, ఈ వ్యక్తి అలా, ఈ వ్యక్తి అలా, ఆ వ్యక్తి అలా. ఎందుకంటే సో నిన్ను ప్రతి ఒక్కరూ కార్నర్ చేస్తారు. కొన్నిసార్లు మనలో కూడా మన రక్తంలో ఉన్న సమస్యలను బట్టి మనం కూడా అనేకులకు చేదుగా కనబడుతూ ఉంటాం. సో మన జీవితం మరుగైపోవాలంటే, మన జీవితం వెనక్కి వెళ్ళిపోవాలి, దేవుడు మహిమపరచబడాలి, మనల్ని పొగడాలి, మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు మన మీద మంచులాగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం మరుగైపోయి, మన చీకటి జీవితం మరుగైపోయి మన మంచి జీవితం బయటికి రావాలంటే మంచు మన మీద పడాలి. ఆమేన్. ఒక చెట్టు మీద మంచు పడినట్లు ఆయన మీ మీద ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ మంచు కనబడుతుందా, చెట్టు కనబడుతుందా అంటే మంచే కనబడుతుంది, చెట్టు కనబడదు. ఇంకా ఆ మంచు తెల్లగా ఉందని మంచు గురించి మాట్లాడుకుంటారు కానీ చెట్టు గురించి ఇంకా మాట్లాడుకోరు. ఈరోజు మన మీద ఎప్పుడైతే దేవుడు ఉంటాడో, మనలో దేవుడు ఎప్పుడైతే ఉంటాడో దేవుడు కనబడతాడు కానీ ఇంకా మనం ఎవరికి కనబడం. ఆమేన్. అందుకని భక్తుడైన పౌలు ఒక చక్కటి మాట రాస్తాడు, ఇక మీదట జీవించువాడు ఆయనే, నేను కాదు ఇంక జీవించేదంటాడు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఆయనే జీవిస్తున్నాడు కానీ నేను కాదు జీవించేదంటున్నాడు ఆయన. ఆమేన్. సో దేర్ ఈజ్ ఎ ప్రొటెక్షన్, దేర్ ఈజ్ ఎ షీల్డ్. ఒక కవచముగా, ఒక కేడముగా దేవుడు మనకు అండగా ఉంటున్నాడు. ఆమేన్. సో లెట్ పీపుల్ సీ అవర్ అవుటర్ అపీరియన్స్. మన జీవితంలో మన ముందు నిలబడేది జనములకి కనబడాలి. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఆయన మన కేడమై ఉన్నాడని చెప్పాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా మనకు కేడముగా ఉన్నాడు, యెహోవా మనకు ఆశ్రయముగా ఉన్నాడు, యెహోవా మనకు దుర్గముగా ఉన్నాడు. కేడెం అంటే ఏంటి తెలుసా? షీల్డ్. షీల్డ్ షీల్డ్ ఒక సోల్జర్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక బుల్లెట్ ప్రూఫ్ని షీల్డ్ అంటారు. రాజుల కాలంలో వాళ్ళు యుద్ధానికి వెళ్తుంటే ఒక రేకు లాంటిది ఒక ముందు ఉంటుంది షీల్డ్. అంటే కత్తితో పొడిచిన అది లోపలికి వెళ్ళదు, బుల్లెట్లు లోపలికి వెళ్ళవు, ఏ హానికరమైనది చంపే ఏ వస్తువు లోపలికి వెళ్ళదు. అలా యెహోవా మనకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ మై షీల్డ్ అని భక్తుడైన దావీదు కేకలు వేస్తూ అరుస్తున్నాడు. ఆయన మంచును ఏ విధంగా కప్పుతున్నాడో దేవుడు కూడా మనల్ని కప్పబోతున్నాడు అని వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా. రైట్. నెంబర్ 2 చదవండి. చెట్టుకు మంచు ఉన్నట్టు చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. వావ్. చూడండి, ఈ తామర పువ్వు అందరికి తెలుసు, వాటర్లో ఉంటుంది. ఎక్కడ చెప్పాలి? వాటర్, చెరువులో ఉంటుందా? సారీ, క్షమించండి, చెరువులో ఉంటుంది తామర పువ్వు. వేరే చెట్లు పూలు ఎక్కడ ఉంటాయి? నార్మల్ రోడ్ల మీద వెళ్తూ ఉంటే ఎవరైనా వచ్చి బండాపి ఆ పూలు కోసుకొని వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఏ పూలైనా కూసుకొని పోవచ్చు. బట్ తామర పువ్వును కోసుకోవాలంటే కొంచెం కష్టంతో కూడింది. ఆ చెరువులోకి పోతే ఏ పాములు ఉంటాయో, ఏ జంతువులు, ఏ కప్పలు ఉంటాయో, వాటి ఏం చేస్తుంటారో ఏంటో అనేది మనం భయపడి దాన్ని బాగుందిలే వద్దులే ఇప్పుడు వద్దులే అని చెప్పి మనం వెళ్ళిపోతూ ఉంటాం. వాయ్? ఎందుకు తామర పువ్వును చూసి మనం భయపడతాం? ఎందుకంటే అది నీళ్ల మధ్యలో ఉంది. ఎందుకంటే ఇట్ ఈజ్ అండర్ ప్రొటెక్షన్. ఆమెన్. ఆ నీళ్ల మధ్యలో అది ఉన్నప్పుడు ఎవరు చూడడానికి ధైర్యం చేస్తారు కానీ కోయడానికి ఎవరు ధైర్యం చేయలేరు. ఆ చెరువులోకి, ఆ నీళ్ళలోకి దిగాలన్నా జనాలకి భయం. ఒక తామర పువ్వును దేవుడు కాపాడినట్లు, ఒక తామర పుష్పమును దేవుడు కాపాడినట్లు నిన్ను నేను అభివృద్ధి చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
వెరీ సింపుల్. పేరెంట్స్ ఒక 10,000 20,000 జీతం అనుకోండి, మీ కొడుకో కూతురో నెలకు 20,000 30,000 ఖర్చు పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది? నువ్వు అభివృద్ధి అవుతావా? సే ఫర్ ఎగ్జాంపుల్ నీ జీతం 10,000 20,000, నీ కూతురు నీ కొడుకు నీ పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ నెలకు 30,000 40,000 ఖర్చు పెడుతున్నారు. నీలో లాభం ఎంత ఉంటుంది? 1 రూపీ కూడా ఉండదు, మైనస్లోకి వెళ్ళిపోతావు నువ్వు. కానీ ప్రభు ఈరోజు మనకేం చెప్తున్నాడంటే, నువ్వు అభివృద్ధి పొందుతావు, నేను అభివృద్ధి చేస్తానంటున్నాడు. ఎందుకంటే మనలో సంపాదించే వరం ఉంటుందేమో, కానీ నష్టపోయే స్పిరిట్లు దురాత్మలు కూడా ఎక్కువ ఉంటాయి మనలో. ఏదైనా ఒక వస్తువు కొంటాం, అది ఇరిగిపోద్ది, పడిపోతుందేమో, నష్టం ఎక్కువ నష్టం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం. సో మన వల్ల ఎంత నష్టం వచ్చింది, మన వల్ల ఎంతెంత నష్టపోయారు మన కుటుంబీకులు, మన వల్ల ఎంతెంత మనం నష్టపోయాం, మన లైఫ్ మనం ఎంత నష్టపోయామనేది మనం ఒకసారి గమనించాలి. కానీ ఎప్పుడైతే నీ చెయ్యి యేసు ప్రభు చేతిలో పెడతావో, నిన్ను తామర పువ్వు కాపాడినట్టు ఆయన కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. నంబర్ వన్ ఆయన చెట్టు మీద మంచు ఉన్నట్లు ఆయన మన మీద ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవది, తామర పువ్వును ఏ విధంగా నేను కాపాడుతానో, నిన్ను కాపాడి అభివృద్ధి చేస్తానంటున్నాడు ఆయన. ఆమేన్. సో దేవుడు ఈరోజు మనకు కాపరిగా, నాయకుడుగా, యజమానుడుగా, షీల్డ్గా, ఆయన దుర్గముగా మనకు ఆయన ఉన్నాడు. ఆమేన్. మన జీవితంలో మనం సంపాదించింది మిగలాలన్నా, మన జీవితంలో మనం సంపాదించింది అది దాచిపెట్టుకోవాలన్నా, మన జీవితంలో మనము ప్రతి దినము అభివృద్ధి అవ్వాలన్నా దేవుని కటాక్షం మన మీద ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉంటే నీవు తామర పువ్వు వలె నువ్వు ఉండి, ఆ నీళ్ల మధ్యలో ఆ పరిశుద్ధాత్ముడు తన మధ్యలో నిన్ను పెట్టుకొని నిన్ను జాగ్రత్తగా కాపాడుతాడు. వాటర్ రిజంబల్స్ హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఆయన కాపాడుతున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని జాగ్రత్త చేస్తున్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు ఎవ్వరు నిన్ను ముట్టుకోకుండా చేస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఎన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేస్తున్నాడు మనల్ని. అందరికి రోగాలు వస్తున్నాయి, మనకు వస్తున్నాయా? రావట్లే. అందరు పడిపోతున్నారు, మనం పడిపోవట్లే. అందరికీ రకరకాల సమస్యలు ఉన్నాయి, మనకు వస్తున్నాయా? నో. దేవుడు ఎక్కడో మనల్ని కాపాడుతున్నాడు. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మిమ్మల్ని రోజు ఎలా కాపాడుతున్నాడో చెప్పాలనుకుంటున్నాను. హౌ గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఎవ్రీ డే. నంబర్ 1, ఆయన ఒక చెట్టు మీద మంచు ఉన్నట్టు ఆయన నీ మీద ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆ మంచు తప్ప ఏమీ కనపడదు. ఈరోజు నేను కూడా ఒకటి అనుకుంటాను, నేను కనపడకూడదు, నాలో ఉన్న దేవుడు కనిపించాలని. ఆమేన్. ఎందుకంటే నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు సిలువలో మరణించాడు. నాకు కావాల్సినవి అడుగు వాటికంటే అన్నీ ఎక్కువ ఇచ్చేసినప్పుడు నేను ఆయన కోసమే బతకాలి, కానీ నా కోసం నేను బతకూడదు. నో, దిస్ లైఫ్ బిలాంగ్స్ టు గాడ్. అండ్ ఈ జీవితం ఎవరిచ్చారు? నాకు దేవుడు ఇచ్చినప్పుడు ఆ దేవుడి కొరకే నేను బ్రతకాలి, కానీ వేరే దాని కొరకు నేను బ్రతికి ఉపయోగము లేదు. ఆయన మంచు వలె ఆయన మన మీద ఉంటాను అనుకుంటున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం కావాలనుకున్న వాళ్ళు, ఇదిగో నీ కోసమే బతుకుతాను ప్రభా అని చెప్పండి. ఆమేన్. సో దిస్ ఇస్ వెరీ టఫ్. ఈ రోజుల్లో ఎలా ఉందంటే లోకం, ఒకవేళ నేను ఏదైనా వస్తువు వాళ్ళకి ఇచ్చిరా అని చెప్పినప్పుడు ఆ వస్తువు చాలా ఖరీదైంది, 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 10 లక్షలు అనుకోండి. ఆ వస్తువు తీసుకెళ్ళి ఆ పలానా పాస్టర్ గారు, పలానా దైవజనుడు, పలానా సేవకుడు, పలానా అన్న ఇచ్చాడు అని చెప్పకుండా నేనే ఇచ్చాను తీసుకో అని చెప్పే రోజులు ఇవి. ఎవరికైనా అర్థమైందా? అర్థమవుతుంది పక్క. ఒక వస్తువు, విలువైన వస్తువు తీసుకొని పలానా వాళ్ళకి ఇచ్చిరాపో అని చెప్పినప్పుడు, నేనే ఈ వస్తువును కొన్నాను, నేనే ఈ వస్తువును తయారు చేశాను, నేనే ఈ వస్తువుని కష్టపడి నీ కోసం తెచ్చాను అని ఇచ్చే రోజులవి. ఇలాంటి రోజుల్లో దేవుణ్ణి మహిమపరచడం చాలా కష్టం. ఇలాంటి రోజుల్లో దేవుడి కొరకు నిలబడడం చాలా కష్టం. ఇలాంటి రోజుల్లో దేవుని కొరకు మనం నిలబడడం చాలా కష్టం. ఇలాంటి రోజుల్లో దేవుని మాట మనము దేవుణ్ణి కనపరచడం చాలా కష్టం. మనం కష్టమైనవే చేద్దాం. ఆమేన్. సులువైనవి చేయకండి దేవుడి కోసం. కష్టంగా ఉండేవి, బాగా హాట్గా ఉండేవి దేవుడి కొరకు చేద్దాం మనం. ఆమేన్. చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు, చిన్న బుడ్డు. ఆ చిన్నవి అవి మనము చేయకూడదు, పెద్దవి చేయాలి, శక్తికి మించి చేయాలి. ఆమేన్. అటువంటి దేవుడు మన దేవుడు ఆయన. ఆమేన్. ఈరోజు ఆయన ఒక చెట్టు మీద మంచు కప్పినట్టు మనల్ని కప్పుతున్న దేవుడిని మనము ఆయన బయటికి తీసుకురావాలి. ఆమేన్. మనలో నుండి ఆయన
కనబడాలి. మనలో ఉండి ఆయన మనం పాట పాడినా, ప్రార్థించినా, ప్రసంగించినా, ఏం చేసినా మనలో నుండి అనేకులకు యేసయ్య కనబడాలి. దట్ ఈజ్ అవర్ లైఫ్. మన జీవితం అలా ఉండాలి. మన లైఫ్, మన కెరియర్ అలా ఉన్నప్పుడు దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుతుంది. ఆమేన్, ఆమేన్. సో నీకు అర్థం కావట్లే, ఎవరు నీ లైఫ్ కాపాడారు, ఎవరు నీ లైఫ్ని రక్షించారు, ఎవరు నీ లైఫ్ని నిలబెట్టారు, ఎవరు నీకు ఉద్యోగం ఇచ్చారు, ఎవరు నీకు వివాహం చేశారు, ఎవరు నీకు పిల్లలు ఇచ్చారు, ఎవరు 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 అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇట్స్ నాట్ యూ, ఇట్స్ నాట్ యూ. ఇది మీరు కాదు. ఈరోజు జీవిస్తున్న జీవితం మీది కాదు, దేవుడిచ్చిన జీవితం. ఒక తామర పువ్వును కాపాడినట్లు, ఒక తామర పువ్వుని అభివృద్ధి చేసినట్లు నేను అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవది చదువుకుందాం. లెబనోను పర్వతం మీద వేళ్ళు తన్నునట్లు వారు తమ వ్రేళ్లను తన్నుదురు. అతని కొమ్మలు. చాలమ్మా. మూడవది గమనించండి. మన జీవితంలో రకరకాల వేర్లు ఉంటాయి, రకరకాల విత్తనాలు మన లైఫ్లో అపవాది వేస్తుంటాడు. మూడవ బెనిఫిట్, దేవుడితో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అనవసరమైన వేర్లన్నీ పోతాయి. ఆమేన్. ఈరోజు దేవుడిస్తున్న మాట ఏంటంటే, మీలో అనవసరమైన వేర్లన్నీ పోతాయి. ఆమేన్. అది లోపలికి పాతుకుపోయి ఉంటుంది. అది బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, క్యాన్సర్, ఏ ప్రాబ్లం అయినా నరాల లోపలికి వెళ్ళి పాతుకోపోయి నీ జీవితంలో నుంచి అది బయటికి వచ్చి ఉండదు. అటువంటి వేర్లను దేవుడు తన్నబోతున్నాడు. ఆమేన్. నిన్ను ఇబ్బంది పెట్టే వేర్లు, నిన్ను శోధించే వేర్లు, నిన్ను గాయపరిచే వేర్లు, నిన్ను బలహీనపరిచే వేర్లు, నిన్ను అనవసరంగా పదే పదే పడిపోయింపచేసే వేర్లు, దేవుడు దాన్ని తన్ని బడికి తీయబోతున్నాడు. ఆమేన్. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, బ్రదర్ నాకు తాగుడు ఇష్టం లేదు, కానీ మార్నింగ్ బాగానే ఉంటాను, సాయంకాలం తాగకూడదు, నేను జాగ్రత్తగా ఉండాలి, నిష్టగా ఉండాలి, పడిపోకుండా అని. మార్నింగ్, మధ్యాహ్నం, సాయంకాలం దాకా బాగానే ఉంటాను బ్రదర్. ఎందుకో సాయంకాలం 7-8కి వచ్చే లోపల బాగా చేతులు కాళ్ళు లాగుతూ ఉంటాయి, ఎవరొకరు పిలుస్తారు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వేరు ఉన్నన్ని రోజులు నువ్వు దాన్ని జయించలేవు. ఆ వేర్లతో ఉన్నటువంటి ఆ దురాత్మను, ఆ బలహీనతలను బయటికి తీసేంత వరకు నువ్వు ఆ యొక్క శోధనను, ఆ యుద్ధాన్ని జయించలేవు. మేబీ నువ్వు రోజు చర్చికి రావచ్చు, మేబీ రోజు నువ్వు ప్రార్థన చేయొచ్చు, మేబీ నువ్వు రోజు అన్నీ చేయొచ్చేమో, కానీ ఆ వేర్లు నువ్వు తీయకపోతే నువ్వు ఏ శోధనను, ఏ బలహీనతను నువ్వు జయించలేవు. ఆమేన్. ఈ కేడముగా ఉన్న దేవుడు మనకు ఈరోజు ఇన్ని రకాల ఆశీర్వాదాలు మనకు ఇస్తున్నాడు. నంబర్ 1, మంచు వలె మనల్ని ఆయన కప్పుతున్నాడు. నంబర్ 2, తామర పుష్పము వలె మనల్ని అభివృద్ధి చేయబోతున్నాడు. మూడవదిగా, మన జీవితములో చేదైన వేర్లు ఏదైనా మొలవకుండా వాటన్నిటినీ దేవుడు తన్నబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాకంటే మీకే ఎక్కువ తెలుసు మీకు ఎన్ని బలహీనతలు ఉన్నాయో, మీకు ఎన్ని రోగాలు ఉన్నాయో, మీరు ఎన్నిట్లో బలహీనపడుతున్నారు, మీరు ఎన్నిట్లో అనారోగ్యాల్లో ఉన్నారు, మీరు ఎన్నిట్లో పడిపోతున్నారు. ఎందుకు బ్రదర్ నాకు ఉరుకూరినే కోపం వస్తుంది, ఎందుకు బ్రదర్ నాకు ఉరుకూరినే బలహీనపడుతున్నాను, ఎందుకు బ్రదర్ నాకు కోపం వస్తే మా ఆవిడిని చిత్తుగా తలకాయ పగిలిపోయేటట్టు కొట్టేస్తున్నాను, తర్వాత సారీ చెప్పేస్తున్నాను. మెనీ హస్బెండ్స్ దే క్రై బిఫోర్ మీ. నేను చాలా ఎందుకు కోపం అవుతుందో తెలియదు. అదే నీకు ఎందుకు వస్తుందో తెలీదు, నీకు ఎందుకు వెళ్ళిపోతుందో తెలీదు. ఆ టయానికి వచ్చి అలా కొట్టేసి అలా చేసేసి అది వెళ్ళిపోతుంది. రైట్. తర్వాత మా ఆయన బాగానే ఉంటాడు, రాత్రి వచ్చేసరికి వేరే లెవెల్లో ఉంటాడు. అవన్నీ వేర్లతో కూడిన సమస్యలు. చెప్పండి అందరూ, వేర్లతో కూడిన సమస్య, వేర్లతో కూడిన సమస్య. ఆ వేర్లు తొలగిపోవును గాక, ఆ వేర్లు తొలగిపోవును గాక. ఆ భయం అనేది కూడా ఒక దురాత్మనే, అది వేర్లతో ఉంటుంది. ఏది చిన్న సమస్య వచ్చినా వెంటనే భయపడిపోతాం. ఆ వేర్ల నుంచి మనల్ని ఏం చేస్తా తెలుసా? చిన్నప్పుడు కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు తల్లికి బిడ్డలకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ పేగు, ఓకే, తల్లి తిన్నవన్నీ కూడా ఆ పేగులోకి వెళ్ళి ఆ బిడ్డలోకి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఉంటుంది ఆ పేగు, బొడ్డులో ఉంటుంది ఆ పేగు. ఆ కనెక్షన్ తల్లికి బిడ్డలకి కనెక్షన్. అలాగే మనకు కూడా కొన్ని బలహీనతలకి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ కట్ చేయాలి. ఇప్పుడు ఆ బిడ్డ బ్లెస్ అవ్వాలన్నా, ఆ బిడ్డ భూమి మీదకి రావాలన్నా, ఆ బిడ్డ దీవించబడి బయటికి రావాలన్నా ఆ పేగుని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? 9 ఏళ్ళు వాడు టైం అయిపోయింది, వాడు ఎక్కువ రోజులున్నా
ఆ తల్లికే ముప్పు. చాలామంది బైబిల్లో చూస్తే వాళ్ళు బిడ్డలు కనేటప్పుడు తల్లులు చనిపోయారు. ఎందుకంటే ఆ నొప్పి భరించలేక ఆ 9 నెలల కంటే 10, 11 నెలలు, 12 నెలలు దాటేసినప్పుడు ఆ బిడ్డని భరించలేక, ఓర్చుకోలేక డాక్టర్లు చెప్తారు కొన్నిసార్లు తల్లి కావాలా బిడ్డ కావాలని, తల్లి కావాలా బిడ్డ కావాలా అని అన్నప్పుడు మొత్తానికి భర్త ఏం చేయాలి అర్థం కాక భార్య కావాలండి అంటా ఉంటాడు. ఆ పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎక్కువసేపు నువ్వు ఆ వేర్లను నువ్వు పెట్టుకోగలిగితే నీకు ఇబ్బంది కలుగుతుంది. మన జీవితంలో ఆ వేర్లు మనతో ఉండి 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 మనం చనిపోయేంత వరకు అది ఏం చేస్తుంది తెలుసా? మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. ఇంకోటి, మన చావుకి గల కారణం ఆ వేర్లే, మనం పడిపోవడానికి గల కారణం ఆ వేర్లే. ఈరోజు నా ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు, ఆ వేర్లను తన్నబోతున్నావు. ఆమెన్, ఆమెన్. ఆ బలహీనపరిచే వేర్లు, నీకు అనారోగ్యము తెచ్చే వేర్లు, నిన్ను ఇబ్బంది పెట్టే వేర్లు, నీ జీవితాన్ని ఇంతవరకు ఆపేసిన వేర్లు, నువ్వు చీకట్లో నడుస్తున్నాడానికి కారణమైన వేర్లు నీవు తన్నబోతున్నావు. ఆమెన్, ఆమెన్. అది మన దేవుడు. ఆమెన్. దిస్ గాడ్ ఇస్ అ స్పెషల్ గాడ్. నీ జీవితంలో ఎవరన్నా చెక్ చేసినప్పుడు ఏదన్నా బలహీనతలు ఉన్నాయా అంటే ఏమీ ఉండకుండా చేస్తాడు దేవుడు. ఆయనతో నడిచినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు, ఆయన్ని ప్రేమించినప్పుడు ఏది మనలో ఉండకుండా చేయడమే ఆయన బాధ్యత. ఆమెన్. దట్స్ వై వి నీడ్ టు వాక్ విత్ గాడ్ ఎవ్రీ డే. దేవుడితో మనం ప్రతిదినము నడవాలి. ఈ 3 ఆశీర్వాదాలు మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నంబర్ 1, ఆయన మనకు మంచు వలె మనల్ని కప్పి మనకు ఆయన తోడుగా ఉంటున్నాడు. నంబర్ 2, ఒక తామర పువ్వుని ఆయన కాపాడుతున్నట్టు కాపాడి మనల్ని అభివృద్ధి చేయబోతున్నాడు. నంబర్ 3, మన జీవితంలో ఉన్న చేదైన వేర్లను, భయంకరమైనటువంటి లోతులో ఉన్న వేర్లను దేవుడు మార్చి తన్ని వాటిని తీయునుగాక. నీ కాళ్ళకి దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఆ వేర్లు, ఆ ఫెయిల్యూర్ అనే వేరు, ఆ బలహీనతలు అనే వేర్లు, ఆ పదే పదే పడిపోవడం, అనారోగ్యం అనే వేర్లు అన్ని నువ్వు తన్ని నువ్వు బయటికి రాబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కీర్తనలు 27:8. ఇక్కడ అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పులు జరగబోతున్నాయి. అనేక మంది వేర్లను మీ కాళ్ళతో మీరు తన్నబోతున్నారు. నీకిష్టం లేని వేర్లు, దేవుడికి ఇష్టం లేని వేర్లు మీరు మీ కాళ్ళతో తన్ని ఆ వేర్లను మీరు తీసివేయబోతున్నారు. 27:8 సామ్. నీ సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయకుడవు నీవే, నా సహాయకుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. వావ్, చాలమ్మా. దావీదు జీవితంలో కొన్నిసార్లు ఆయన లైఫ్లో పేరెంట్స్ ఫెయిల్ అయిపోయారు, భార్య ఫెయిల్ అయిపోయింది, తర్వాత ఎన్నో రకాల పరిస్థితులు ఫెయిల్ అయిపోయాయి అన్ని విషయాల్లో. అప్పుడు దేవుడిని ఆయన ఇలా శరణు వేడుకుంటున్నాడు. నా దేవా నన్ను విడిచిపెట్టకు, నా దేవా నన్ను కాపాడు, నా దేవా నన్ను బలపరచు, నా దేవా నన్ను జాగ్రత్తగా పెట్టయ్యా అని దావీదు దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క సామర్థ్యాన్ని పొగుడుతారో అదే సామర్థ్యము మిమ్మల్ని కాపాడుతుంది. ఆమెన్. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది అన్నమాట. ద లార్డ్ ఈజ్ మై షీల్డ్, ద లార్డ్ ఈజ్ మై షీల్డ్. దేవుడు నాకు కేడుముగా ఉన్నాడు, అడ్డంగా ఉన్నాడు. ఆమేన్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ముందు ఒక 2, 3, 4 ఒకవేళ ఉన్నట్లయితే ఎవరు వచ్చి నన్ను పట్టుకోవచ్చు. సో నేను కనబడుతున్నాను మీకు, నేను మీకు కనబడుతున్నానా? కనబడట్లేదు కదా, బాగా నిలబడయ్యా. వాళ్ళతో ఉండాలి. నా చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాడీ గార్డ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? యెహోవా నా కేడెమా అంటే దేవుడు దావీదుకు ఒక షీల్డ్ లాగా అడ్డం ఉన్నాడు. ఏదన్నా శత్రువు రావాలన్నా, ఎలుగుబంటి రావాలన్నా, సింహము రావాలన్నా, సౌండ్ రావాలన్నా యెహోవాని దాటి దావీదును ముట్టాలి. ఆమేన్. సో గాడ్ ఈజ్ మై షీల్డ్.
ఆయన కేకలు వేస్తున్నప్పుడల్లా దేవుడు దావీదుకి అడ్డంగా కనబడుతున్నాడు. దేవుడు దావీదుకి అడ్డంగా ఉన్నాడు. సో ఎదుటి వ్యక్తి దావీదుని ముట్టలేకపోతున్నాడు. ఆమేన్, ఆమేన్. సో ఎవరన్నా నన్ను కొట్టడానికి రావచ్చు, ఇప్పుడు దమ్ముంటే రావచ్చు. ఓపెన్ ఛాలెంజ్. మీకు ఎవరైనా దమ్ముందా? వీళ్ళని వదిలేయండి. మీకు ఎవరికైనా దమ్ముందా? ఏరా జాషువా, నీకేమైనా దమ్ముందా? రా ఒకసారి లేచిరా, ఒకసారి రా. వస్తున్నాడు, చప్పట్లు కొట్టండి అబ్బాయికి. సో ఇఫ్ గాడ్ ఈజ్ మై షీల్డ్, ఇదిగో వాడు నన్ను చంపడానికి వచ్చాడు, చూసుకోండి. వాడు నన్ను లేపేద్దామని వచ్చాడు, వాడు నన్ను మటర్ ప్లాన్కి ఇద్దామని వచ్చాడు, వాడు నన్ను చంపేద్దామని వచ్చాడు. వాడి దగ్గర కత్తుందో గన్నుందో చూసుకోండి. మరి నేను ఒకవేళ నా ముందు శత్రువులు నిలబడి, నాకు అదిగో ఇంకో అబ్బాయి వచ్చాడు, రారా ఆరా నాయన రా. ఎనీ టైం మీకు శత్రువులు మీ ముందు రావచ్చు. చెప్పిరారు శత్రువులు ఎవరు? ఎవరైనా చెప్పి వచ్చారా? రానా, పర్లేదు రా, రానితో పని ఉందిరా. శత్రువులు ఎప్పుడైనా చెప్పి వచ్చారా? ఆపద ఎప్పుడైనా చెప్పొచ్చిందా? కష్టం ఎప్పుడైనా చెప్పొచ్చిందా? నాన్న వాళ్ళతో కాదు, ఈ అబ్బాయితో ఎదురు నిలబడి వాళ్ళకి కత్తులే తెచ్చారా? కత్తులు, గొడ్డలు, గడ్డపారలు ఏమన్నా అంతే వాళ్ళ ఇద్దరికి ఇవ్వండి. కొరచ కత్తులు ఉంటాయి తెలుసా, పొలం తీసే ఉన్నాయి మీ దగ్గర. శత్రువు ఏ ఆయుధము తీసుకున్నా మీ దగ్గరికి రావచ్చు. శత్రువు ఒక రోగాన్ని తీసుకొని రావచ్చు, ఒక అప్పును తీసుకొని రావచ్చు, ఒక బలహీనత తీసుకొని రావచ్చు. బట్ ఎవ్రీ టైం నీ లోపల ఒక మాట ఉండాలి, యెహోవా నా కేడెము. ఆమేన్. ఎవరు? యెహోవా. యెహోవా. మీకు అర్థం కావట్లే ఇంకా. యెహోవా నా కేడెము. ఒకవేళ నువ్వు మర్చిపోయావు అనుకో, శత్రువు వచ్చి చెప్పండి నిలబడ, యెహోవా నా కేడెము అని చెప్పు. సెకండ్లో దేవుడు వచ్చి మీ ముందు నిలబడతాడు. ఆమేన్, ఆమేన్. యెహోవా మనకు కేడెమై ఉన్నాడు, మన ముందుంటాడు. గాడ్ ఈజ్ మై షీల్డ్, గాడ్ ఈజ్ మై షీల్డ్. నాకు అడ్డ శత్రువులు బాణాలు వేస్తుంటే ఒక షీల్డ్ అడ్డం పెట్టుకుంటారు సైనికులు, తెలుసా? వాళ్ళకి ఇట్లా బాణాలు. అలా దేవుడు మనకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. గాడ్ ఈజ్ మై షీల్డ్. ఎంతమందికి దేవుడు కేడెముగా, కవచముగా కావాలని కోరుకుంటున్నారు? ఓ, దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ఆఫర్. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ ఆఫర్. సో దేవుడు మీకు ఈరోజు చెప్తున్నాడు, నేను మీకు కేడెముగా ఉండాలనుకుంటున్నాను, మీకు ఓకేనా అంటున్నాడు. ఇస్ దట్ ఓకే ఫర్ యూ? మీకు ఓకేనా? మీకు ఓకేనా? యా. ఇంతకు మించి లావు లేరు కాబట్టి నేను తీసుకురాలేకపోయాను. సో దేవుడు ఎట్లుంటాడు ఒకసారి ఊహించుకోండి. దేవుడిని ఆజానుబాహుడు, బిగ్గరగా ఉంటాడు, అసలు నువ్వు వెనకాల ఉంటే కనబడు. అంత గొప్ప దేవుడు మీ ముందున్నాడు. ఆమేన్. అండ్ టుడే దీస్ పీపుల్ ఆర్ మై షీల్డ్. ఓకే, వీళ్ళు నా ముందుండి నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సీఎంకి సెక్యూరిటీ ఉంటుంది, పిఎంకి సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళకి షీల్డ్ లాగా ఉంటారు. ఒక మనిషికి ఇంకో మనిషి కొంతవరకే షీల్డ్గా ఉండగలరు, కానీ దేవుడే నీకు షీల్డ్గా ఉంటే ఎంట్రుకు కూడా రాలదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇలాంటి 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది వచ్చినా యెహోవా నా కేడెము చెప్పండి. అందుకే దావీదు చక్కటి కీర్తన రాయగల, నా పక్కన 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూలిపోయినా, శత్రు సమూహము దండెత్తి వచ్చినా యెహోవా నా కేడెము. ఆమేన్. నీకు రోగం వచ్చింది, ఇప్పుడు నువ్వేమనాలా? యెహోవా నా కేడెము. నీకు రోగం వచ్చింది, నువ్వేమనాలి? యెహోవా నా కేడెము. నీకు అప్పులు ఉన్నాయి, ఏమనాలి నువ్వు? యెహోవా. వినబడలా? ఇదిగో నా సర్వీసులో ఎవరు గమ్ము కూర్చోకూడదు, నాకు భలే బాధ, వేదన, దుఃఖం వచ్చేస్తుంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నిన్న మోగ సర్వీసులో మీరందరూ ఎంతమంది మోగోళ్ళు చేతులు ఎత్తండి. మోగోళ్ళు ఎంతమంది మోగోళ్ళు కాదో చెయ్యెత్తండి. వినపడిందిగా? ఆమేన్. సో మంది మోగ సర్వీసు కాదు. మీరు మాట్లాడాలా, నేను మాట్లాడాలా, మీరు వినాలా, నేను వినాలా. ఆమేన్. మనందరి మాటలు ప్రభు వింటాడు. ఆమేన్, ఆమేన్. నేను ప్రతి రోగం పేరు చెప్తాను, ప్రతి బలహీన పేరు చెప్తాను. మీరేమన్నా తెలుసా? యెహోవా నా కేడమనాలి. ఆమేన్. రోగం వచ్చింది, బలహీనతలు వచ్చాయి, అప్పులున్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి, శత్రువులు వచ్చేసారు, శత్రు సమూహము దండెత్తి వచ్చేసింది, బాధలున్నాయి, కష్టాలున్నాయి, వేదనలున్నాయి, భయంకరమైన శ్రమలున్నాయి. ఒకటే ఆన్సర్ చెప్తున్నారు దాని నుంచి మీరు, అదే ఆన్సర్ అన్నిటికీ. హల్లెలూయా. యెహోవా నా కేడెము, అంతే. దట్స్ ఇట్. యెహోవా నా కేడెము. ద లార్డ్ ఈజ్ మై షీల్డ్. ఆయన నా కేడెముగా ఉంటే
శత్రువులు ఎంతమంది వచ్చినా ఏమైంది? నేను ఆయన షీల్డ్ వెనకాల, కేడెం వెనకాల భద్రంగా దాంకుంటాను. ఆమేన్. ఎంతమంది కోడి తెలుసు? కోడి పుంజు కాదు, లేడీ కోడిని ఏమంటారు? కోడి పెట్ట. ఓకే, కోడి పెట్ట తెలుసుగా మీకు? స్త్రీ. కోడిలో ఆడకోడి బిడ్డలను కంటది. దానికి ఉన్న కామన్ సెన్స్ మనిషికి కూడా లేదు తెలుసా? కోడి పిల్లల్ని కంటది, కనిన తర్వాత వాడికి కూడా తెలుసు శత్రువులు ఉన్నారని. ఆ కోడి పిల్లలను తినేవాడు వస్తాడని, ఆ కోడి పిల్లల్ని సపరించేవాడు వచ్చేస్తాడు. వాడి పేరు పక్షిరాజు, గద్ద, పిల్లి. వాడికి తెలుసు శత్రువులు ఎవరో. అందుకనే కోడి తన రెక్కల్ని చాపి ఆ బిడ్డను లోపల దాచిపెట్టేస్తుంది. ఆమేన్. ఫర్ దెమ్ దేర్ మదర్ ఈజ్ ద షీల్డ్. ఆమేన్. వాళ్ళకి తన తల్లి ఒక కవచముగా, కేడెముగా ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, ఆ కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచిపెట్టినట్లు నేను మిమ్మల్ని దాచిపెడతాను అంటున్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. నీకంటే దేవుడికి బాగా తెలుసు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు. ఈవెన్ గాడ్ నోస్ బెటర్ దాన్ యూ అండ్ హౌ మెనీ ఎనిమీస్ యూ పీపుల్ ఆర్ హ్యావింగ్. నీకు తెలియదు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో, కానీ దేవుడికి తెలుసు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు. అందుకనే ఆయన శత్రువులకు ఎవరికి కనపడకుండా ఆయన ఒక షీల్డ్ నీ లోపల పెట్టి నిన్ను ఆయన కాపాడబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు మీ కేడముగా ఉంటాడో మీకు అసలు ఏది మీ ముందుకి రాదు. ఒక సైనికుడు ఏ విధంగా అతన్ని కాపాడుకుంటుంటాడో షీల్డ్ ఇచ్చి వాళ్ళకి ఇస్తారు. యుద్ధాలకు వెళ్ళినప్పుడు షీల్డ్ ఇస్తారు. ఇక్కడ ఒక షీల్డ్ ఇస్తారు, బ్రెస్ట్ ప్లేట్ అంటారు దీన్ని, చేతికోటి ఇస్తారు. మీరు చనిపోకుండా, మీరు పాడైపోకుండా, మీరు ఇబ్బంది పడకుండా. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? యెహోవా నా ముందుంటాడు, వెనక ఉంటాడు. కేడెము వెనకాల ఉంటాడా? బాడీ గార్డ్స్ ముందు ఉంటారు, వెనకాల ఉంటారా? ముందు వెళ్తుంటారు. పక్కన రారు, వెనకాల రారు, ముందు వెళ్తారు బాడీ గార్డ్స్. దేవుడు కూడా ముందు వెళ్తాడు. దేవుడు మనకు ఒక మంచి బాడీ గార్డ్ లాంటి వాడు. ఆయన మన బాడీని, మన స్పిరిట్ని, మన కుటుంబాన్ని, మన ఫ్యామిలీని ఆయన కాపాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ఇక్కడ ఎంతమందికైనా ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వచ్చు. ఎవరైనా వచ్చి నన్ను కొట్టచ్చు. వీళ్ళు దాటరండి, వీళ్ళని దాటరండి, దాటలేరు. ఒక మనిషి మీదనే ఇంత ట్రస్ట్ మీరు పెట్టుకుంటే దేవుడి మీద ఇంకెంత ట్రస్ట్ పెట్టుకోవాలి. ఆమేన్. అంత నమ్మకం పెట్టుకోవాలి ఈరోజు దేవుడి మీద. మీరు ఏ రోగము టచ్ చేయాలన్నా, ఏ వ్యాధి మిమ్మల్ని టచ్ చేయాలన్నా, ఏ బలహీనత మిమ్మల్ని ముట్టుకోవాలన్నా, ఏ శత్రువు మీ దగ్గరికి రావాలన్నా, ఏ యుద్ధం మీ మీదకి రావాలన్నా మీరు వెంటనే ఏం పలకాలి? యెహోవా, యా ద లార్డ్ ఈజ్ మై షీల్డ్, ద లార్డ్ ఈజ్ మై షీల్డ్. దేవుడు నా కేడమై ఉన్నాడు, నేను ఎవడికి భయపడను. ఆమేన్. ఎవరు శత్రువులు చంపాలని వచ్చినా, శోధనలు వచ్చినా, పోరాటాలు వచ్చినా దేవుడు నాకు కేడెముగా ఉన్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పలు కొడతాం పిల్లలకి. యూ మే బి సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ఎలా ఉన్నాడు మనకు? 84:11 కీర్తనలు. యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్ టుడే. ఆమేన్. యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్. 84:11 దేవుడైన యెహోవా శూరుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. ఆమేన్. ఇప్పుడు మీరు ఊహించుకోండి, తలంచుకోండి, ఆలోచించండి. మీ ముందు ఎవరు నడుస్తున్నారు? హూ ఈజ్ వాకింగ్ బిఫోర్ యూ? ఎవరు మీ ముందు నడుస్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా మీ ముందు నడుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ నువ్వు ఒకటే చెప్పాలి, ఆయన ఎంత గొప్పోడో, ఆయన ఎంత మంచోడో, ఆయన ఎంత కృపగల దేవుడో నువ్వు తెలియపరచాలి. నిన్ను కాపాడ్డా, నేను రక్షించడా, నీకు సహాయం చేయడా, నేను బలపరచడా, నీ జీవితం ఎట్టున్నదాన్ని మార్చడా, తలకిందలైపోయిన నీ జీవితాన్ని సరిచేయడా, నీకు ఆరోగ్యం ఇవ్వడా, నీకు పిల్లల్ని ఇవ్వడా, నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడా, నీ జీవితాన్ని మార్చడా. అందరినీ బ్లెస్ చేస్తున్నావు ప్రభా, నన్ను బ్లెస్ చేయట్లేదేంటి ప్రభా నువ్వు అని ఒకవేళ అడిగినా ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. సో దావీదు జీవితంలో ఒకటే ఒక రహస్యం ఏంటి తెలుసా? దేవుడు ఎలాంటి వాడో దావీదుకి తెలుసు. డేవిడ్ నోస్ హూ గాడ్ ఈజ్. డేవిడ్ నోస్. అందుకే దావీదు ఏ కష్టం వచ్చినా ఒకటే అడుగుతున్నాడు. ఏమని? యెహోవా నా కేడెమా, నా ఆశ్రయస్పదమా, నా బలమా, నా ధైర్యమా, నా కోట,
నా కొండ, నేను నమ్ముకున్న నా సహాయకుడా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆమెన్. దావీదుకి రెస్పాండ్ అయిన దేవుడు మనకు కూడా రెస్పాండ్ అవుతాడు. ఆమెన్. ఈ రోజు నుంచి మీ జీవితంలో సాక్ష్యాలు ప్రారంభమవును గాక. ఈ కేడముగా ఉన్న దేవుడు మీ జీవితంలో కేడముగా ఉండి శత్రువు మీ జీవితంలో రాకుండా మిమ్మల్ని అభివృద్ధి చేసి, మిమ్మల్ని దీవించి, మీ పంటను అభివృద్ధి చేసి ఆశీర్వదించి ఆయన బలపరచును గాక. హల్లెలూయా. ఒక మనిషి మీకు ముందుగా ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటే, దేవుడు కనపడిన దేవుడు నీ ముందు నడుస్తుంటే నీకు భయంకరమైన బలం నీలో ఉండాలి. ఆమెన్. ఆమెన్. కళ్ళు మూసుకుంటే దేవుడు కనిపిస్తాడు. ఆమెన్. ఆయన మన కేడెము. హల్లెలూయా. గాడ్ ఈజ్ మై షీల్డ్. దేవుడు నాకు అండగా, కవచముగా, ఆయన ఆశ్రయాస్పదముగా, మన తల ఎత్తు దేవుడుగా ఆయన మనకున్నాడు. ఆమెన్. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్దాం అందరము, యెహోవా నా కేడెము. మనస్ఫూర్తి చెప్పండి. ఈరోజు చెప్తాను కదా, ఆయన మీ ముందు నిలబడుతూ ఒక షీల్డ్గా ఉంటాడు. ఏది ఎంత మాత్రం మీ మీదకి హాని కలుగదు. ఆమెన్. ఆయన మన కేడమై ఉన్నాడు, మన దుర్గమై ఉన్నాడు, మన తల ఎత్తు దేవుడై ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. The Lord is my shield. The Lord is my shield in every scenario, in every aspect, in every problem, in every situations. God is my shield. Amen. నీకు దేవుడున్నా, నీకు ఎవరున్నా, నువ్వు ఇలా పలకపోతే ఆయన రెస్పాండ్ అవ్వడు. దేవుడు రెస్పాండ్ అవ్వడు. నో హూ ఈజ్ హీ. తెలుసుకో ఆయన ఎలాంటి వాడు. తెలుసుకో ఆయన ఎంత గొప్పోడో. తెలుసుకో ఆయన ఎంత ఉన్నతమైన గల. ఏ పేరు పిలిస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అవుతాడో తెలుసుకో. నో హిజ్ నేమ్ అండ్ కాల్ హిమ్ బై నేమ్. ఆమెన్.